శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. మనకు ఉండేటువంటి కష్టాలను తీర్చడానికి ఎక్కువగా మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. మన కష్టాల నుండి విముక్తి చెందడం కోసం, ప్రశాంతమైన మనసు కోసం భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే దేవుడు మన కోరికను విని మన బాధలను తగ్గించాలంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. దేవాలయంలో ఈ నియమాలు పాటిస్తే మీ కోరిన కోరికలు ఆ దేవుని వద్దకు చేరుతాయి. అనంతరం మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. అవేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదటి గజస్తంభాన్ని దర్శించాలి. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు. దేవాలయానికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎందుకంటే ధ్వజస్తంభం స్వామి రూపమే. నెమ్మదిగా దేవుని మనసులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. చాలామంది ప్రదక్షిణలు చేసేటప్పుడు దేవాలయంలో వెనుక భాగాన్ని చేతులతో అద్ది నమస్కారం చేసుకుంటాం. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణలు చేయాలి. దేవుడిని కన్నులారా చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరిస్తూ మీ కోరికలు నెరవేర్చమని ప్రార్థించాలి. శివాలయమునకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలు దర్శించి ప్రదర్శనలు చేసి కాలు కడుక్కొని తర్వాత శివుడి దర్శనం చేసుకోవాలి. దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థం శతగోపనం తప్పక తీసుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. పూజారి శతగోపం పెట్టేటప్పుడు తల వంచి మనసులోని కోరికను కోరుకోవాలి. ఇది చాలా మంది తెలియని విషయం. ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాలు చెంతకు వెళ్తుంది. తీర్థం తీసుకున్నప్పుడు 3 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. వెంటనే 3 సార్లు తీసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రంగా చేసుకోవాలి. మనం ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకూడదు చూసుకోవాలి. విష్ణు స్వరూపమైన అరటి చెట్లను నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుంది అని భక్తుల నమ్మకం. ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టై రావాలి. దేవాలయంలో నీటితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి. శివాలయంలో నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే స్వామివారిని దర్శించాలి. నందీశ్వరుని అనుమతి లేనిదే శివ పూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం ఉండదు. దేవాలయంలో 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనం, సౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి. దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. ముఖ్యంగా మహిళలు దేవాలయానికి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి. అలాగే తలలో ఖచ్చితంగా పూలు పెట్టుకొని వెళ్ళాలి. మహిళలు ఆలయంలోకి విరబూసుకొని ప్రవేశించరాదు. ముఖ్యంగా శుభ్రమైన వస్త్రాలతో మాత్రమే దర్శించాలి. ఆలయంకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళరాదు. మనకు తోచినంత పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించాలి. అది మంచి సాంప్రదాయం. అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ తొలగిపోయి డబ్బు మీ చేతికి వస్తుందని విష్ణు పురాణంలో పేర్కొన్నారు. దేవుడికి శంఖం దానం చేయడం వల్ల సిరి సంపదలు దేవుడు అందిస్తాడని విశ్వాసం. అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆలయంలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ 10 తరాల వారికి మంచి జరుగుతుంది. సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి వెళ్ళాలి. అలా వెళ్తే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. ఆలయంలోనికి లలపాగా ధరించి వెళ్ళరాదు. దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. గుడి పూజారికి కానుకలు ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు. కానీ దైవ సేవుడికి నీకు తోచినంత మనస్ఫూర్తిగా ధర్మం చేయడం చాలా మంచిది.
ఆలయంలో ఇతరులకు నమస్కరించకూడదు. ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే దేవాలయానికి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసులో దేవుని స్మరించాలి. శివుడి ఆలయానికి దర్శించినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం మాత్రమే చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని ఎదురుగా నిలబడి నమస్కారాలు స్తోత్రాలు చదువుకోకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. దేవుడికి వీపు భాగంగా మనం కూర్చొని చూపించకూడదు. ఇక శివాలయానికి వెళ్ళిన వారు శివుడికి నందికి మధ్యలో నడవకూడదు. ఏ దేవాలయంలోనైనా తప్పకుండా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామి దేవాలయంలో అయితే కనీసం 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శివాలయంలో లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. చండీశ్వర ప్రదక్షిణ చేస్తే అది 10,000 ప్రదక్షిణలతో సమానం అవుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే ఉండాలి. ఇతరుల విషయాలపై ఉండకూడదు. ఇంకా వినాయకుని గుడికి వెళ్ళేటప్పుడు గరికమాలను తీసుకువెళ్ళాలి. గరికమాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరడమే కాకుండా మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వపత్రాలు తీసుకువెళ్తే ఏవైనా బాధలు ఉంటే అవి వెంటనే తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలతో వెళ్ళాలి. గుడికి వెళ్ళే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వస్త్రంతో కానీ ఏదైనా టవల్తో కానీ మన శరీరాన్ని కప్పుకోవాలి. ఎవరైతే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే శనివారం రోజు రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గంజి వస్త్రాలు వేసుకొని దేవాలయంలోకి ప్రవేశించి దేవుణ్ణి దర్శించకూడదు. గుడి బయట యాచకులు ఉన్నట్లయితే వారికి ఏదో విధంగా సహాయం చేయాలి. ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన ప్రసాదాన్ని గుడి బయట పంచితే చాలా మంచిది. గుడి లోపల పెద్దగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. మరణానికి సంబంధించిన విషయాలు గుళ్ళో మాట్లాడకూడదు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు, దానిమ్మ పండ్లు, ఎర్రటి పూలను తీసుకెళ్తే చాలా మంచిది. అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. భారీగా అలంకరణలు చేసుకొని దేవాలయానికి వెళ్ళకూడదు. అక్కడ మన ఆడంబరాలు స్థాయి అంతస్తులు చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు.